పరిశీలన చేసుకుందాం. అందుకనే ఒకవేళ ఈ రోజే కనుక యేసే వస్తే ఈ మాట చెప్పగలిగే పరిస్థితులు మనం ఉన్నామా? నేను నా ఇల్లు నా ఇంటి వారము యెహోవాను సేవించడానికి పరలోకం వెళ్తున్నామని చెప్తామా? స్తోత్రం. నీ తల్లి ఏది, నీ తండ్రి ఏది, లేకపోతే నీ తోబుట్టువులేరి, లేకపోతే పెళ్ళైతే నీ భర్త ఏది, నీ భార్య ఏది, నీ పిల్లలేరి, ఎక్కడున్నారు? లోపల ఎక్కడో చిందులేస్తున్నారు, ఎక్కడో తాగుతున్నారు, ఎక్కడో తిరుగుతున్నారు, ఎక్కడో వాళ్ళకి ఇష్టమైనట్లు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ యేసే రాకడ వస్తే మన పరిస్థితి ఏమవుతుంది? ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం, పరిశీలన చేసుకుందాం. ఇక నేను మన జీవితాలు మార్చుకుందాం. మనం ఎలా ఉన్నామో మన కుటుంబం అలా ఉంటుంది. మన కుటుంబం ఎలా ఉంటుందో మన సమాజం అలాగనే ఉంటుంది. మన సమాజం ఎలా ఉంటుందో మన దేశం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి దేశం బాగుపడాలంటే ఏం కావాలా? ఫస్ట్ మనం బాగుపడాలి, మనం మారాలి, మన జీవితాలు మారాలి, మన కుటుంబాలు మారాలి, మన సంఘం మారాలి, మన పరిస్థితి మారాలి. అప్పుడే దేవుడు తన కార్యం జరిగిస్తుంది. ఈరోజు తీర్మానం చేసుకుందాం. మనం కూడా ఏం చేద్దాము? నిజమైన భక్తిని చేద్దాం. కొర్నేలి మనం కూడా ఏం చేద్దాము? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాం. కొర్నేలి వల్ల మనం కూడా ఏం చేద్దాము? ధర్మ కార్యాలు చేద్దాం. ఆమేన్. పిసినారోళ్ళకి ఉండకండి. అది యానించిపోవాలి, అనిచిపోతూనే ఉంటుంది. జాగ్రత్త. హల్లెలూయా. నువ్వెంత దాచి పెడతావో, ఎంత పిసినాతనంగా ఉంటావో దేవునికి దగ్గర, దేవునికి ఇచ్చే విషయంలో, దానం చేసే విషయంలో, ధర్మం చేసే విషయంలో అంత బిగబెట్టినది అంతా పోతుంది, ఒక్క నుంచి వెళ్ళిపోతుంది. అది అర్థం కాదు. కానీ ఇచ్చేవారికి ఎట్లా వస్తుందో తెలియదు. మళ్ళా దీనికి దానికి రెండు ఆపోజిట్. ఎలా ఉన్నాం మరి మనం? అమ్మా ఎలా ఉన్నాం? ఉండి కూడా ఏం చాలా మంది నిండా ఉంటుంది, డబ్బులు ఉంటాయి, చేయడానికి అన్ని సహకారంగా ఉంటాయి, కానీ దేవునికి ఇచ్చే మనసు లేదు, బుద్ధి లేక ఏం చేస్తాం? బిగబడతాం. కానీ ధారాళంగా దేవునికి ఇస్తే దేవుడు ఎవ్వరికి ఎన్నడూ అన్యాయం చేయడు. ఆమేన్. బహుధర్మము చేసే వ్యక్తిగా కొర్నేలు ఉన్నాడు. అతని ఆశను దేవుడు తృప్తిపరచు. ఆమేన్. ఈ రోజున అలాగ బహుధర్మము చేసే వారికి నీవు ఉంటే నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. ఆ విధంగా నీ జీవితాన్ని కడతాడు, ఆయన లేవనెత్తాడు. అందుకని పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది, బాప్తిసం జరిగింది. ఇప్పుడు ఏమైంది? సంపూర్ణమైంది అనే భక్తి. ఏమైపోయింది? ఇప్పుడు సంపూర్ణమైపోయింది. ఇప్పుడు ఏమేం కావాలి? ఒక భక్తి, ఒక ఇంటి పరిస్థితి మంచిగా ఉండాలంటే అతను భక్తి పరులుగా ఉండాలి, పనిచేసేవారిగా ఉండాలి, తర్వాత యథార్థంగా చెప్పండి ప్రార్థన చేసేవారిగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, మాలిన్యం వంటకుండా భక్తిలో మాలిన్యం వంటకుండా చూసుకోవాలి. తర్వాత ఇంకేం కావాలంటే వాళ్ళకు కొదువ ఏదైతే ఉందో కొర్నేలు జీవితాన్ని గురించి, కొదువ ఏదైతే ఉందో, పరిశుద్ధాత్మ కొదువుగా ఉన్నాడు, బాప్తిస్మ కొదువుగా ఉంది, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, బాప్తిసం పొందారు. ఇప్పుడు ఏమైపోయింది? వారి కుటుంబము ఒక సంపూర్ణ స్థితిలోనికి వచ్చింది. మరి మన కుటుంబంలో ఏ కొరతలు ఉన్నాయి? అరుణమ్మ, ఏ కుటుంబంలో ఏ కొరతలు ఉన్నాయి? నీ కుటుంబంలో బాప్తిసాలు ఉన్నాయా? పరిశుద్ధాత్మ చేత నింపబడం ఉందా? ప్రార్థన చేయడం ఉందా? బహుధర్మం చేసే పరిస్థితులు ఉన్నామా? ఎలా ఉన్నాం మన పరిస్థితి, మన కుటుంబం? హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేసుకుందాం. అప్పుడే మన కుటుంబం సంపూర్ణమైన కుటుంబంగా మార్చబడుతుంది. లేకపోతే సగం 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 భక్తి. అందుకని పరిశీలన చేసుకుని యువతకాల సమయంలో దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దైవ సేవకునికి ఇచ్చే విషయంలో కానీ, పరిచర్యకి ఇచ్చే విషయంలో కానీ మనం ముందుండి ముందుకొచ్చినట్లయితే దేవుడికి సహాయం చేస్తాడు. ఆ విధంగా మన దినాన సహోదరి మరి మమతకు మనందరం కాన్ఫరెన్స్ కాల్ తరపున, సంఘం తరపున మరి తలా ఒక 100 రూపాయలు వేసుకుని ధర్మం చేయడానికి, సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. దేవుడు ఆ విధంగా తన యొక్క మరణం నుంచి తప్పించినందుకు మనం వెళ్ళి తను పలకరించి దేవుడు తను నిలబెట్టడానికి మనల్ని వాడుకున్నాడు. ఇక్కడ తులసమ్మకు మనం కూడా సహాయం చేశాం, అన్నమ్మకు ఒకసారి సహాయం చేశాం. మరి ఇక్కడ వృద్ధులకు కూడా మనం సహాయం చేయాలి. హల్లెలూయా. విధవరాలకు సహాయం చేయాలి, అనాథలకు సహాయం చేయాలి. మనకు మనం తిని మనకు మనం ఎంజాయ్ చేసే కాదు, మనం చూసుకుంటూ ఇతరులను కూడా ఏం చేయాలా? పట్టించుకునే. అది నిజమైన భక్తి చేద్దాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది అలా కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం? ఒకసారి పరిశీలన చేసుకుంటూ మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. మన తలలో ఉంచుదాం, తల మోసుకుందాం, ప్రార్థన చేద్దాం. నిజంగా యువత కాలస్యంలో ఆయన సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో మరి నేను నా ఇంటి వారు కుటుంబం గురించి, ఇంటి గురించి దేవుడు మనకు మాట్లాడుతుండగా నీ ఇల్లు ఎట్లా ఉంది? నీవు దేవుని సేవిస్తున్నావా? దేవుని వెంబడిస్తున్నావా? నీ భార్య లేక నీ భర్త, నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు దేవుని సేవించేవారిగా ఉన్నారా? లేకపోతే నీ ఒక్కదానితోనే ఆగిపోతున్నావా?
పరిశుద్ధం. నీవు కూడా సరిగా భక్తి చేయలేని పరిస్థితిలో ఉన్నావా? సరిగా సాక్ష్యం లేని పరిస్థితిలో ఉన్నావా? ఏ విధంగా ఉన్నావు? సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధికి వస్తున్నాం మంచిదే, వాక్యం వింటున్నాం మంచిదే, కానీ దేవుని వాక్య ప్రకారం జీవించడానికి, బ్రతకడానికి మన జీవితాన్ని సమర్పించుకున్నాం. కొర్నేలు గురించి పరిశుద్ధాత్ముడు మరి వ్యక్తి ద్వారా సాక్ష్యం ఇస్తున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇటలీ పటాలంలో కొర్నేలు అనేటువంటి ఒక శతాధిపతి ఉన్నాడు. అతడు భక్తిపరుడు. అతడు దేవుని యందు తన ఇంటి వారితో కూడా భయభక్తులు కలిగి జీవించేవాడు. అతడు బహు ధర్మకార్యాలు చేసేవాడు. అతడు దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు ఉండేవాడు. అతనికి కొదువ పరిశుద్ధాత్మ, అతనికి కొదువ బాప్తిస్మం. మనం చేయగలుగుతుంటే, దేవునిలో ఉండే భక్తి మనం కలిగి జీవిస్తుంటే మనకు కొదవలు తీర్చివాడు మన దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీ కొదవ ఏమైంది? ప్రార్థన కొదవైందా? భక్తి కొదవైందా? ధర్మం చేసే పరిస్థితి కొదవైందా? అయితే నీ కొదవలు తీర్చేవాడు ఆయన దగ్గరికి రా. కొర్నేలుకి ఇవన్నీ ఉన్నాయి కానీ రక్షణ లేదు. కొర్నేలుకి ఇవన్నీ ఉన్నాయి కానీ పరిశుద్ధాత్మ నింపుదల లేదు. కొర్నేలుకి ఇవన్నీ ఉన్నాయి, బాప్తిస్మం లేదు. తనకు దేవుడు చెప్పిన రీతిగా నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేర్చబడ్డాయ్యా, జ్ఞాపకార్థకంగా చేర్చబడ్డాయి అని చెప్తూ కొర్నేలుని బలపరుస్తున్నాడు దేవదూత వచ్చి 3 గంటల సమయంలో. ఈ రోజున దేవుడు నిన్ను బలపరచడానికి, బలపరచబడే స్థితిలో నీవు ఉన్నావా? సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఏ విధంగా కలసంలో ఆయన వైపు చూద్దాం. నా భక్తి ఏ విధంగా ఉంది? మనం ధర్మకార్యాలు చేయగలుగుతున్నామా? మనం ఇతరులు మన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు, ఏం సాక్ష్యం ఇస్తారు? ఒకసారి ఆలోచన చేసుకుందాం. సంగమా, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి సంగమా, మనం కూడా మన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి జీవితం దేవుని కొరకై. నిజమైన భక్తి ఏదంటే మనం చూస్తూ వచ్చాము. మరి దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శిస్తూ ఇహలోకమాలినం తమ కంటకుండా కాపాడుకోవడమే నిజమైన భక్తి. దేవుని ఎదుట పవిత్రమైన, నిష్కలంకమైన భక్తి అంటున్నాడు తండ్రి అయిన దేవుని ఎదుట. కాబట్టి మన భక్తి ఏ విధంగా ఉంది ఒకసారి పరిశీలన చేసుకుందాం, దేవునికి అప్పగించుకుందాం ఈ ఉదయకాల సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మన హృదయాలు, మన జీవితాలు, దేవుడు పక్షపాతి కాదు. ఆ మాట చెప్పినప్పుడు, ఆ మాట యేసుక్రీస్తుని గురించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి మరి పేతురు గారి మాటలు విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. ఇక వారికి ఆటంకం ఏది లేదు. వచ్చిన వారందరూ విభ్రాంతి నిందనా సరే దేవుడు మాత్రం తన కార్యాన్ని జరిగించాడు. నీవు అలాగన చేయగలిగితే, నీవు అలాగన ఉండగలిగితే, నీ ఇంటికి వచ్చే వారికి నువ్వు ఏం చేస్తున్నావు, ఏం నేర్పిస్తున్నావు? పంచాదుల కోసం వస్తున్నారా? తినడం కోసం, త్రాగడం కోసం వస్తున్నారా? ముచ్చట్లు పెట్టుకోవడం కోసం నీ ఇంటికి వస్తున్నారా? లేకపోతే నీ ఇంటికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని వినే ఇల్లుగా నీ ఇల్లు ఉందా? దేవుని వాక్యాన్ని వినిపించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నీ ఇంటికి వచ్చిన వారు పరిశుద్ధాత్మను పొందుకునే వ్యక్తులుగా ఉన్నారా? ఇంటికి వచ్చేవారు రక్షణ పొందే వ్యక్తులుగా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేద్దాం, దేవునికి అప్పగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ధన్యము, ఎంతో ధన్యము.